ఈరోజు వాక్యాంశముగా మనం పరలోకపట్నం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పరలోకపట్నము దాన్ని ఎలా సంపాదించుకోవాలి, పరలోకపట్నంలో మనం ప్రవేశించాలంటే మనకి ఎలాంటి అర్హతలు ఉండాలి, పరలోకపట్నం ఎలా ఉంటుంది, పరలోకపట్నం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరలోకపట్నం 12 గుమ్మములతో 12 ముత్యములతో 12 మంది దేవదూతలతో స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. పరలోకపట్నం అనేది 12 గుమ్మాలతో 12 ముత్యాలతో 12 మంది దేవదూతలు ఆ గుమ్మముల దగ్గర ఉన్నారు. పరలోక నగరమైన నూతన యెరూషలేము గొప్ప ఎత్తైన ప్రాకారము కలిగి 12 గుమ్మములు, ఆ గుమ్మముల యొద్ద 12 మంది దేవదూతలు ఉన్నారు. అయితే ఆ గుమ్మములపై ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఆ గుమ్మాలు కేవలం ప్రవేశ ద్వారాలే కాదు, కానీ ఆ యొక్క గుమ్మములు పరలోక రాజ్యంలో మనందరం ప్రవేశించాలంటే ఆత్మీయ అర్హతలు. ఆ 12 గుమ్మాలు ఏమి సూచిస్తున్నాయంటే ఆత్మీయ అర్హతలు. అంటే ఏ గుమ్మము ఏమి మీ అర్థం ఇస్తుంది, ఆ గుమ్మము యొక్క ఆత్మీయ అర్హత మనకు ఉందా లేదా అని మనము ఈ గుమ్మముల ద్వారా ఈరోజు మనం మన హృదయాలు, మన ఆత్మీయ స్థితిని పరిశీలన చేసుకుందాం. మొత్తం ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాల్లో మొదటి గుమ్మం అనగా యోధా గుమ్మము. యోధా గుమ్మం అంటే అర్థం ఏంటంటే స్తుతి ద్వారము, దేవుని స్తుతించడం. దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించాలంటే మొదటగా ఉండాల్సింది ఏంటి? స్తుతి. మొదటి మెట్టు ఏంటి? స్తుతి. స్తుతి ద్వారానే మన ఆత్మీయ జీవితంలో అనేక జయాలు, విజయాలు మనము పొందుకోగలం. అలాగే దావీదు, భక్తులైన దావీదు దినమునికి 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడు. అంటే దావీదు ఎలాంటి గుమ్మాన్ని కలిగి ఉన్నాడు? యోధా గుమ్మాన్ని కలిగి ఉన్నాడు. యోధా గుమ్మము ద్వారా పరలోకపట్నంలో ప్రవేశించే అర్హతను కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా దేవుని ఎక్కువగా స్తుతించి మనం కూడా యోధా గుమ్మము ద్వారా పరలోకపట్నంలో ప్రవేశించేవారుగా మనం అర్హతను సంపాదించుకోవాలి. ఇంకా రెండవ గుమ్మం ఏంటంటే రూబేను గుమ్మము, ద గేట్ ఆఫ్ రూబేన్, దైవ దర్శన ద్వారం అన్నమాట. రెండవ గుమ్మం పేరు రూబేను గుమ్మము. అర్థం ఏంటంటే దైవ దర్శన ద్వారం. పాపి అయిన మానవుడు యేసుక్రీస్తు వైపు చూచి ఆయనను రక్షకునిగా అంగీకరించడాన్ని యొక్క రూబేను గుమ్మము సూచిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడును లేడు. కాబట్టి మీరు నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే రూబేను గుమ్మ అంటే అర్థం ఏంటి? మనం దేవుని వైపు చూసి మనం రక్షించబడాలి. అంటే ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే మనం దేవుని వైపు చూసామో, మనము రూబేను గుమ్మంను కలిగి ఉన్న వారంగా ఉన్నాం. అంటే రూబేను గుమ్మం ద్వారా మనము పరలోకపట్నానికి ప్రవేశించే అర్హతను మనం కలిగి ఉన్నట్లు. నెక్స్ట్ మూడవదిగా గాదు గుమ్మం. గాదు గుమ్మం అంటే అర్థం ఏంటి? ద గేట్ ఆఫ్ గాద్. అంటే గాదు గుమ్మము అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ సైన్య ద్వారం. క్రైస్తవ జీవితం ఒక పోరాటం లాంటిది. సాతాను శక్తులపై విశ్వాసి పొందే ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ విజయాన్ని ఇది సూచిస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాల్లో వచ్చే శోధనలు, పోరాటాలను మనం జయించేవారుగా ఉండాలి. అప్పుడే మనం గాదు గుమ్మాన్ని లేకపోతే గాదు యొక్క గుమ్మం ద్వారా మనం పరలోకపట్నంలో ప్రవేశించగలం. నెక్స్ట్ 4వ గుమ్మం పేరేంటి అంటే ఆషేరు గుమ్మము. ఆషేరు గుమ్మము ద గేట్ ఆఫ్ ఆషేర్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఆనంద సమృద్ధి గుమ్మము లేకపోతే ఆనంద సమృద్ధి ద్వారం. క్రీస్తులో ఉన్న విశ్వాసి లోక సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన సంతోషాన్ని, ఆత్మీయ సమృద్ధిని కలిగి ఉండాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఏమని రాయబడి ఉంది? 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని దేవుని వాక్యం మనను సెలవిస్తుంది. కాబట్టి మనం ఆనందించాలి. ప్రభువులో మనం సమృద్ధి అయిన ఆనందాన్ని మనం కలిగి ఉండాలని ఈ యొక్క గుమ్మం యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ నఫ్తాలి గుమ్మము. 5వ గుమ్మం పేరేంటి? నఫ్తాలి గుమ్మం, ద గేట్ ఆఫ్ నఫ్తాలి. అంటే నఫ్తాలి గుమ్మం యొక్క అర్థం ఏంటంటే ప్రార్థన, పోరాట గుమ్మము. మోకాలి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా అంధకార శక్తులపై పోరాడి మన విజయాన్ని సాధించేవారుగా ఉండాలని గుమ్మం యొక్క
అర్థం. నెక్స్ట్ మనషే గుమ్మము. మనషే అంటే ద గేట్ ఆఫ్ మనషే. మనషే అంటే క్షమాపణ, మరపు ద్వారము. దేవుడు మన పాపాలను క్షమించి మర్చిపోయారు. మరి మన జీవితంలో మనం కూడా దేవుడు మన పాపాలను ఎలాగైతే క్షమించి మర్చిపోయారో మనం ఇతరుల పాపాలను కూడా క్షమించి మర్చిపోయేవారుగా మనం ఉండాలి. అప్పుడే మనము మనషే గుమ్మం ద్వారా పరలోక పట్టణంలో ప్రవేశించగలం. 7వ గుమ్మం ఏంటంటే షిమ్యోను గుమ్మం, ద గేట్ ఆఫ్ షిమ్యోన్. వినికిడి అయితే లోబడుట ద్వారం, లోబడే స్వభావం అన్నమాట. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని దానికి లోబడి జీవించేవారే దేవుని రాజ్యానికి వారసులు కాగలరు. మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి, ఆ వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని ఈ షిమ్యోను గుమ్మం మనకి తెలియచేస్తుంది. తర్వాత 8వ గుమ్మం లేవి గుమ్మం. లేవి గుమ్మము ద గేట్ ఆఫ్ లేవి, ప్రతిష్ఠిత పరిచర్య ద్వారం అని ఈ యొక్క లేవి గుమ్మానికి అర్థం అనమాట. దేవునికి ప్రతిష్ఠించబడి ఆయనతో అతకబడి పరిశుద్ధంగా పరిచర్య చేయడాన్ని ఈ యొక్క లేవి గుమ్మం మనకి సూచిస్తుంది అనమాట. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనము దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. ఎందుకంటే లేవి గుమ్మము యాజకులకు సాదృశ్యంగా ఉంది. దేవుని చేత ప్రతిష్ఠించబడి దేవుని పనిచేసే వారికి సాదృశ్యంగా ఉంది. ఇంకా 9వ గుమ్మం ఇస్సాకారు గుమ్మం, ద గేట్ ఆఫ్ ఇస్సాకార్ అంటే సంపాదన, ప్రతిఫలన ద్వారం అనమాట. ఇది దీని యొక్క అర్థం. క్రీస్తు కొరకు మనం పడే ప్రయాస, దేవుని కొరకు నువ్వు చిన్న పని చేసినా కానీ ఆ ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకంటే నమ్మకమైన సేవకులకు నిత్యత్వంలో లభించే ప్రతిఫలాన్ని ఈ యొక్క ఇస్సాకారు గోత్రం గుమ్మము మనకి సాదృశ్యంగా ఉంది. దేవుని కోసం నువ్వు చిన్న పని చేసావా, ఆ చిన్న పని ద్వారా దేవుడు తన యొక్క ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తారు. నెక్స్ట్ జెబూలూను గుమ్మం, ద గేట్ ఆఫ్ జెబూలూన్ అంటే నివాస ఐక్యత ద్వారం అని ఈ యొక్క జెబూలూను గుమ్మానికి అర్థం. నివాస ఐక్యత ద్వారం. నెక్స్ట్ దేవుడు తన ప్రజల మధ్య నివాసం ఉండడానికి సార్వత్రిక సంఘము క్రీస్తుతో ఏకమవ్వడానికి జెబూలూను గుమ్మము సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ యోసేపు గుమ్మం, 11వది యోసేపు గుమ్మం, ద గేట్ ఆఫ్ జోసెఫ్ అంటే యోసేపు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఫలభరిత గుమ్మం. శోధనలు, శ్రమలు ఎదురైనా సరే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించి ఆత్మీయంగా ఫలించే జీవితాన్ని యోసేపు గుమ్మం మనకి తెలియజేస్తుంది. చూడండి, యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నో శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్ని ఎదుర్కొన్నా కానీ దేవుని కొరకు నిలబడి ఎంతో విషయాన్ని పొందుకున్నాడు. అలాగే మన జీవితంలో మనకు వచ్చే శ్రమలు, శోధనలు మనం కూడా ఆ విధంగా జయించి యోసేపు గుమ్మం ద్వారా మనము పరలోక రాజ్యాన్ని సమీపించుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ గుమ్మము 12వది బెన్యామీను గుమ్మము, ద గేట్ ఆఫ్ బెంజమిన్. దీని యొక్క అర్థం ఏంటంటే అధికారము, కుడి చేతి ద్వారం. క్రీస్తునందు విశ్వాసికి ఇవ్వబడిన సర్వాధికారము, పరలోక సంబంధమైన అధికారమును బెన్యామీను గోత్రము తెలియజేస్తుంది. క్రీస్తు మనందరికీ అధికారాన్ని ఇస్తారు. పరలోక సంబంధమైన అధికారాన్ని బెన్యామీను గోత్రం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ 12 గోత్రాల గురించి మనం విన్నాం. దీంట్లో మనం చూస్తే స్తుతి, ప్రార్థన, విశ్వాసం, లోబడుట, ప్రతిష్ఠిత ఫలభరితమైన జీవితం ద్వారానే మన ఆత్మీయ ప్రయాణం సంపూర్ణ. పట్టణంలో ప్రవేశించాలంటే మనకి అర్హత ఏంటి? జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడాలి. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింప. నిషిద్ధమైంది, దేవునికి ఇష్టం లేనివి, అబద్ధమైన వాటివి, అసహ్యమైనవి, దేవునికి అసహ్యమైనవి, దేవునికి నిషిద్ధమైనవి, దేవునికి ఇష్టం లేనివి అంటే అబద్ధములు. ఇవి జరిగించే వాళ్ళు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశింపలేరు. కాబట్టి మనం ప్రవేశించాలంటే దేవునికి ఇష్టం లేని,
అబద్ధములు మనము కూడా నిషేధించాలి. దేవునికి ఇష్టం లేని వాటిని మనం కూడా నిషేధించాలి. దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయడానికి ఇష్టపడకూడదు. అబద్ధములకు దూరంగా ఉండాలి. నెక్స్ట్ అసహ్యమైనవి, దేవునికి అసహ్యమైన కార్యం ఏంటో తెలుసుకుని వాటికి మనం దూరంగా ఉన్నప్పుడు పరిశుద్ధ పట్టణంలో మనందరం స్వతంత్రించుకోగలం. దేవుడి కొద్ది వాక్యము దీవించును గాక. ఆమేన్.